హే గాయస్, మేమైతే రాజమండ్రికి వెళ్తున్నాము. మీకు రాజమండ్రిలో ఎప్పుడైనా ఈ స్టాచ్యూస్ కనిపించాయా? మేమైతే కంబాల్ చెరువుకి అయితే వచ్చేసాం. ఇది పార్క్ చాలా బాగుంటుందని విన్నాను. మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చాము. అపాయింట్మెంట్కి ఒక 1 అవర్ టైం పడుతుందంటే సరే పక్కనే ఉన్న పార్క్కి అయితే వెళ్దామని చెప్పి మా హస్బెండ్ నేను ఇక్కడికైతే వచ్చాం అనమాట. పార్క్ చూడడానికి చాలా బాగుంది. పెద్దవాళ్ళకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్ అంట. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. ఈ కంబాల చెరువు నైట్ టైం వ్యూ అనేది చాలా బాగుంటుందంట. సో మేము హాస్పిటల్ పని మీద వచ్చాం కాబట్టి ఒక 1 అవర్లో చూద్దాం అన్నట్టు వచ్చాము. మా హస్బెండ్ అయితే ఈ ఫోటోగ్రాఫర్ లాగా వీడియోగ్రాఫర్ లాగా తెగ వీడియోలు తీసేస్తున్నాడు. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి కదా, ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. పార్క్ చూడడానికి చాలా నీట్గా చాలా బాగుంది అసలు. నేనైతే మా బాబుకి వీడియో కాల్ చేసి ఇవైతే చూపిస్తున్నాను, పులి అండ్ ఆవు. ఎందుకంటే వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. మేమైతే బాబుని తీసుకురాలేదు, ఇద్దరమే వచ్చాము. పార్క్ అంతా కూడా చూస్తే మధ్యలో ఒక పోల్ ఉంది. ఆ పోల్కి ఇండియన్ ఫ్లాగ్ ఉంది. అసలు చాలా పెద్దగా ఉంది, చూడడానికి భలే అనిపించింది. నేను నా ఫోన్లో బిజీగా ఉన్నాను, మా హస్బెండ్ వీడియోలో బిజీగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే కనుక కంపల్సరీగా కంబాల చెరువుని అయితే విజిట్ చేయండి గైస్. అసలు చూడడానికి చాలా బాగుంది. డే టైంలోనే ఎంత బాగుందంటే నైట్ టైంలో ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే. పార్క్ అంతా తిరిగిన తర్వాత మా బాబుని కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకైతే. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. ఇంకా 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాస్పిటల్కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం మేము ఇక్కడ. మా ఆయన నన్ను ఎప్పుడూ తీయని ఫోటోలు తీశాడు ఈ పార్కులో. నేను దొరికింది సమయం తెగ దిగేశాను. స్టిల్కి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ పార్క్ నాకు చూడడానికి చాలా నచ్చేసింది అసలు. హే గాయ్స్, మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్ చేస్తాం. బాయ్.